ఇద్దరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన అసహనంతో అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏంది? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ రాహుల్ గాంధీని కలిసిండు, రాహుల్ గాంధీతో మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి క్లియర్గా చెప్పినాడు రాహుల్ గాంధీ కూడా, సార్ మీరు నాకు మాట ఇచ్చిర్రు, మంత్రి పదవి ఇస్తా అని చెప్పిర్రు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను పార్టీకి రాజీనామా చేస్తా, నేను ఉండలేను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసుకుంటూ వచ్చిన, ఎప్పుడో పార్లమెంట్ ఎన్నికల టైంలో చెప్పిర్రు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇప్పటిదాకా నేను సైలెన్స్ ఉన్నా, ఇక నేను సైలెన్స్ ఉండను. ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాల పరిపాలన మాత్రమే ఉన్నది. ఇప్పటికీ నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎందుకు, ఇంకా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ కూడా చెప్పొచ్చిండు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, నాకు పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అని రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు దీంట్లో ట్విస్ట్ అని చెప్పనా, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వద్దంటుండట. ఒక్కింట్లో ఇద్దరు అన్నదమ్ములకు ఎట్లు ఇస్తారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉన్నది, రాజగోపాల్ రెడ్డికి ఎందుకు? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే కోమటిరెడ్డిని రాజీనామా చేయమని చెప్పండి. ఈ ఏదైతే రాజీనామా చేయమని చెప్పండి అనేటటువంటి నినాదం స్టార్ట్ చేసిండే రేవంత్ రెడ్డి అట. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాజీనామా చేయమని చెప్పండి అని చెప్పిందే రేవంత్ రెడ్డి అట. ఈ స్టార్ట్ చేసిందే రేవంత్ రెడ్డి అట. కాబట్టి రేవంత్ రెడ్డి నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నాడు అనేది రాజగోపాల్ రెడ్డి వర్షన్. హైకమాండ్ రెడీగా ఉన్నారు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి. కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆల్రెడీ ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఖమ్మం పక్కనే నల్గొండలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మళ్ళీ 3 మంత్రులు అవుతారు. ఒక్కొక్క జిల్లాలో 3 మంత్రులు ఎందుకు? ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలి. ఉమ్మడి హైదరాబాద్లో మంత్రులు లేరు, అందుకే ఘటం ప్రసాద్కి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తుండట. రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయనకు అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులకు ఆయన మంత్రి పదవులు ఇచ్చుకుంటాడు, నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటాడు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చుకుంటాడు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చుకుంటాడు. కష్టపడేటటువంటి లీడర్లకు మాత్రం మంత్రి పదవులు రావు, నామినేటెడ్ పదవులు రావు, ఏది రాదు. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డికి డప్పు కొట్టాలి, మా రేవంత్ అన్న అని చెప్పి గుండెలు బాదుకోవాలి, మా అన్న అద్భుతం సూపర్ అని చెప్పి రోజు పొద్దుగాల లేతే జోకాలి. అప్పుడు రేవంత్ అన్నకి సంతోషం అనిపించి మావోడు అని చెప్పి మంత్రి పదవి ఇస్తాడు, మావోడు అని ఇంకేదైనా పదవి ఇస్తాడు. కానీ రాజగోపాల్ రెడ్డి మంచిగా గట్టిగా పనిచేసే వ్యక్తి కదా, రాజగోపాల్ రెడ్డి అద్భుతంగా పనిచేసే వ్యక్తి, ఆయన పైన అవినీతి ఆరోపణలు లేవు కదా, అసొంటోనికి రేవంత్ రెడ్డి ఇయ్యాడు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు కదా, కాబట్టి రాజగోపాల్ రెడ్డి నిజాయితీకి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో లేడు. కానీ రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఉన్నాడు, మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా, సింపుల్. ఇన్ని రోజులు ఓపిక పట్టను.